మరి నిన్నటి రోజున స్థానిక ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాస్ గారు ఏదైతే మా పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్ గారి పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఈరోజు మేము వారిని ఒకే డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు వారు మాట్లాడుతున్నారు బండి సంజయ్ కుమార్ గారు మత రాజకీయం చేస్తున్నారని. ఇక్కడ బండి సంజయ్ కుమార్ గారు మాట్లాడింది కేవలము 60% ఉన్న హిందువులకు మీరు ఎంత కేటాయిస్తున్నారు, 20% ఉన్న వారికి ఎంత కేటాయిస్తున్నారు అని అడిగారు తప్ప వారు ఇంకొక రకంగా మాట్లాడలేదు, మత రాజకీయాలు మాట్లాడలేదు. మీరు ఏదైతే నిధులు కేటాయించారో దాన్ని వారు ఎప్పుడూ తప్పుపట్టలేదు, కానీ హిందువులకు కూడా నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఈ రోజున మీరు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. మొన్నటి స్థానికంగా జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్లలో మీరు ప్రచారం చేసిరు. స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి ఆర్ శ్రీనివాస్ గారు మీరు స్వయంగా ప్రచారం చేసిరు. ఈ మల్లారం రోడ్డు పైన ఉన్నటువంటి కలవాటు పైన నేను బ్రిడ్జిని నిర్మించిన అని చెప్పేసి మీరు ప్రచారం చేసిరు. ఇప్పటికీ ఎలక్షన్ అయిపోయి 6 నెలల కాలం గడిచినా కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న మున్సిపల్లో వార్డు మీరే గెలవడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ కూడా మీరే గెలవడం జరిగింది. స్థానికంగా ఎమ్మెల్యే కూడా మీరే ఉన్నారు. అయినప్పటికీ ఈ రూరల్ ప్రాంతం నుంచి చూసుకుంటే మరియు వేములవాడ నియోజకవర్గానికి అనుసంధానం చేస్తూ నిజామాబాద్ నుంచి వచ్చే ప్రధాన రహదారులు ఒకటైనటువంటి ఈ రహదారిపై ఇప్పటి వరకు కూడా మీరు రోడ్డును సక్రమంగా నిర్మించకపోవడం వల్ల ఎండాకాలం దుమ్ముతోటి ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఈరోజు వర్షం పడితే మొత్తం బురదమయమైంది. మరి మీరు స్వయంగా చెప్పినారు కదా ఎలక్షన్లలో నేనే చేసినామని చెప్పేసి, మరి ఎక్కడ మీ అభివృద్ధి ఎక్కడ? మీరు అభివృద్ధి అని చెప్పుకుంటూ కేవలం ఫోటోలకు ఎలక్షన్ మట్టికే మీరు చేసిండ్రు. ఆ రోజు ఎలక్షన్లకు పబ్బం గడుపుకోవడానికి ఈ మల్లారం రోడ్డు పైన ఉన్నటువంటి బ్రిడ్జి కట్టినామని చెప్పారు. ఈ రోజు కూడా 6 నెలల కాలం అయినప్పటికీ కూడా ఎక్కడి పని అక్కడనే ఉన్నది. మీరు వెంటనే ఈ రోడ్డును పూర్తి చేయాలి, ప్రజలకు అసౌకర్యాలను దూరం చేయాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకోటి మీరు అభివృద్ధి గురించి అంటున్నారు. 2 నెలల క్రితమే మీరు మా ఎంపీ గారు నిధులు తీసుకొచ్చినటువంటి సిరికొండ టు వేములవాడ 22 కోట్ల రూపాయలతోటి నిర్మించడానికి ఎంపీ గారు నిధులు తీసుకొస్తే స్వయంగా మీరే వచ్చి కొబ్బరికాయ కొట్టిరు. మరి ఆ రోజు నాడు ఎంపీ గారు నిధులు తీసుకొచ్చిరని మీరే కదా మీడియా ముఖంగా చెప్పిర్రు. మరి ఈ రోజు ఏమైంది అంటే మీకు అభివృద్ధి చేస్తూ ఉంటే జనాలలో మా సంజయ్ అన్నకు వస్తున్నటువంటి మంచి అభిప్రాయాన్ని గారు ఆయన చేస్తున్న పనులకి జనాల్లో వస్తున్న ఆదరణని మీరు ఓర్వలేక ఈరోజు బండి సంజయ్ అన్న గారి పైన నిందలు వేస్తున్నారు. ఇకనైనా మీరు ఈ పద్ధతి మార్చుకోండి. స్థానికంగా జరుగుతున్న ప్రజలకు ఉన్నటువంటి సమస్యల పైన మీరు వెంటనే తక్షణమే చర్య తీసుకొని సమస్యల పైన పరిష్కారానికి మీరు పనిచేయండి. అంతే తప్ప బీజేపీ పైన విమర్శలు చేయడం పద్ధతి కాదు. ఒకవేళ మీరు వెంటనే ఈ రోడ్డు పనులు పూర్తి చేయకపోయి ఉంటే, మీరు స్టార్ట్ చేయకపోతే మళ్ళీ బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేము ఇక్కడ ధర్నా చేస్తామని తెలియజేస్తున్నాం. ఈ రోజున రైతులు వెళ్ళాలన్నా నియోజకవర్గానికి రావాల్సిన మేజర్ గ్రామాలన్నీ ఈ రోడ్డు పొంటనే వస్తాయి. దాదాపు సంవత్సరంన్నర కాలం నుంచి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. మీరు కూడా పలు కార్యక్రమాలకు ఇదే రోడ్డు పంట వెళ్ళిరు కదా, మరి మీరు చూడలేదా? చూడకుండా ఈరోజు మీరు మాట్లాడడం ఏంటి? మేము అభివృద్ధికి ఎన్నడూ వ్యతిరేకం కాలేదు. ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది అని అంటే కేంద్రం నిధులే. మీరే స్వయాన చెప్పిర్రు. 2 చేతులు కలిపినే చప్పట్లు అన్న మాట మీరే మాట్లాడిరు. ఈరోజు మీరు మాట్లాడిన మాటల మీద మీరే స్టాండ్ తీసుకోలేరు. కేవలం బండి సంజయ్ గారి మీద అక్కసితోటే మీరు మాటలు మాట్లాడిరని మేము తెలియజేస్తూ, మీరు వెంటనే మీరు బండి సంజయ్ గారి మీద వాడినటువంటి ప్రజాజాలాల్ని ఏదైతే ఉన్నాయో వాటిని వెనుకకు తీసుకోకపోతే రూరల్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తాము. రాబోయే రోజులలో మిమ్మల్ని రూరల్లో తిరగనీయకుండా కూడా చేస్తామని హెచ్చరిస్తున్నాం. మరి మొన్న కూడా మీరు ఇక్కడ బీజేపీకి పెరుగుతున్న ఆదరణని చూసి మీరు ఓర్వలేక ఏం మాట్లాడుతున్నారో కూడా మీకు అర్థమైతలేదు. మరి మొన్నటి చూస్తే మీ మోడీ అంటున్నారు. మీరు భారతదేశంలో ఉన్నారా, పాకిస్తాన్లో ఉన్నారా? మీ పార్టీ పెద్దలేమో పాకిస్తాన్ మీద ప్రేమ ఉంటే ఏందని చెప్పి పార్టీ పెద్దలు అంటారు. మీరు ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గారు మీ మోడీ అని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? భారతదేశ ప్రధాని అయినటువంటి మోడీ గారు భారతదేశంలో ఉన్న ప్రతి పౌరునికి ప్రధాని, ఆయనను గౌరవించుకోవాల్సిన సాంప్రదాయం మనందరికీ ఉన్నది. మీరు ఆయనను మీ ప్రధాని అని మాట్లాడినప్పుడే మీ చిత్తశుద్ధి ఏంటో మాకు అర్థమవుతుంది. ఇకనైనా ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు మీరు ఒక బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తిగా మీరు జనాలకు మిమ్మల్ని చూస్తూ ఉంటారు కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి సార్. మీరు మాట్లాడే మాటల్ని
జనాలకు ఏ రకంగా వెళ్తున్నాయి అనేది మీరు చూసుకోవాలి. ఇంకోసారి మా మోడీ గారి పైన కానీ బండి సంజయ్ గారి పైన కానీ మీరు అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు. మీరు అలాంటి చేసినట్టయితే మేము ఏం చేయాలో బీజేపీ తరఫున 100% మేము చేస్తాము. దేనికైనా వెనుకకోమని సందర్భంగా తెలియజేస్తున్నాం.